శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. 2026 ఆగస్టు 9 ఆదివారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం ఏకాదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:44 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:27 ఉంది. చంద్రోదయం తెల్లవారుజామున 1:57 ఉంది. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:49 ఉంది. ఈ రోజు ఏకాదశి తిథి మృగశిర నక్షత్రం ఉంది. ఏకాదశి తిథి ఉదయం 8:52 వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 1:43 వరకు ఉంది. తదుపరి ఆరుద్ర నక్షత్రం వస్తుంది. యోగం హర్షణ రాత్రి 2:18 వరకు ఉంది. తదుపరి వజ్రం. కరణం బాలువ ఉదయం 8:49 వరకు ఉంది. తదుపరి కౌలువ రాత్రి 7:34 వరకు ఉంది. తదుపరి దైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు ఉంది. అమృతకాలం తెల్లవారుజామున 5:29 నుండి 6:58 వరకు ఉంది. తిరిగి తదుపరి పునరామృతం రాత్రి 2:43 నుండి 4:12 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉంది. ఇంకిప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వర్జం రాత్రి 9:30 నుండి 10:59 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:39 వరకు ఉంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:31 నుండి 5:06 వరకు ఉంది. ఈ రోజు పండుగలు విశేషతలు వచ్చేసి ఈ రోజు కామికా ఏకాదశి బోనాలు అయితే ఉన్నాయండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ముఖ్యంగా ఈ రోజు అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, పెండ్లి చూపులు లాంటి కార్యక్రమాలు ప్రారంభించుకోవడానికి, నూతన వ్యాపారాల ప్రారంభానికి, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. ఈ రోజు తిథివార ప్రకారం చూస్తే ఆదివారం ఏకాదశి తిథి ఉండడం వలన శ్రీమన్నారాయణుడి ఆరాధనకు, సూర్య భగవానుడి ఆరాధనకు అనుకూలంగా ఉంది. సూర్యోదయం అయ్యే సమయానికి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకుంటే మంచిది. శ్రీమన్నారాయణుడిని తులసి దళాలతో పూజించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు స్వామివారికి తులసి దళాలు సమర్పించడం వలన స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానమాచరించి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని శ్రీమన్నారాయణుడి చిత్రపటం లేదా విగ్రహం ముందు దీపారాధన చేసి పసుపు, కుంకుమ, అక్షంతలు స్వామివారికి సమర్పించాలి. అలానే పసుపు రంగు పుష్పాలతోటి, తులసి దళాలతోటి స్వామిని అర్చించాలి. పండ్లు, పాలు లేదా సాత్విక నైవేద్యం సమర్పించాలి. వీలున్నన్ని సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించాలి. వీలైతే విష్ణు సహస్రనామం చదివినా విన్నా శుభప్రదం. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి నమస్కరించి కుటుంబ క్షేమం కోసం స్వామివారిని ప్రార్థించాలి. ఈ రోజు ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం, ధాన్యం దానం వంటివి, పండ్ల దానం, నీటి దానం వంటివి ఆచరిస్తే మంచిది. అంతేనండి. చూసారు కదా, ఇది ఈ రోజు పంచాంగ వివరాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.